జనవరి వచ్చేసింది. కొన్ని రోజుల్లో సంక్రాంతి కూడా రాబోతుంది. సంక్రాంతి మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. మనందరం సిటీల్లో ఉన్న వాళ్ళంతా పల్లెటూర్లకు వెళ్ళి పల్లెల్లో అందరినీ కలిసి చుట్టాలందరూ ఒకచోట చేరి చక్కగా మాట్లాడుకుంటూ పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేసే మంచి అచ్చు తెలుగు పండుగ. ఈ పండుగలో ముఖ్యంగా రైతులు తాము పండించిన పంటను ఇంటికి తెచ్చుకొని అందరితో కలిసి అన్నదాతలంతా ఒక ఆనందంగా జరుపుకునే అత్యంత మంచి పండుగ. అయితే ఈ పండుగకు ఒక నెగటివ్ షేడ్ కూడా ఉంది. దీన్ని మనం మర్చిపోకూడదు. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రాగానే గాలిపటాలు ఎగరేయడం ఒక చిన్న హాబీ. ఇందుకోసం చైనా మాంజాలను కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి ఈ చైనా మాంజాలను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే చైనా మాంజా అనేది మామూలు దారం కానే కాదు. ఇది గ్లాస్ కోటెడ్ దారం. అంటే నైలాన్ లేదా కాటన్ దారానికి గాజు పొడిని రాస్తారు. ఇందుకోసం వాళ్ళు ఒక రకమైన గమ్ ఉపయోగించి దారం మొత్తం గమ్తో గాజు పొడి కలిపిన రసం లాంటిది దానికి అంటిస్తారు. ఆ దారం చాలా బలంగా ఉంటుంది. చేత్తో తెంపిన తెగదు. ఇట్లా గాలిలో ఎగిరిందంటే చాలా బలంగా గాలిపటం వెళ్తూనే ఉంటుంది. ఎంత దూరం వెళ్ళినా గాలిపటం అలా ఎగురుతూనే ఉంటుంది. ఈ బలమైన చైనా మాంజా ప్రమాదకరమైన గాజు పొడి కలిగిన ఈ మాంజా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. అసలు దీన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే గాలిపటాలు ఎగరేసినప్పుడు ఒక పోటీ ఉంటుంది. పక్కోడి గాలిపటాన్ని ఎట్లాగైనా సరే కట్ చేయాలి. దాన్ని ఎంత త్వరగా కట్ చేస్తే అంత త్వరగా ఆ పందెంలో గెలవచ్చు, ఆ పోటీలో గెలవచ్చు. అందుకోసం చాలామంది ఈ చైనా మాంజాలను ఉపయోగిస్తున్నారు. అదే మామూలు మాంజాలతో ఈ క్రాస్ పోటీ చేసినప్పుడు అది అంత త్వరగా పక్కన దారాలని కట్ చేయలేదు. అదే చైనా మాంజా అయితే దానికి గాజు పొడి ఉంటుంది కాబట్టి పక్కనున్న మాంజాని కస్మని కోసేస్తుంది. అందువల్ల వెంటనే ఆ గాలిపటం ఎటో పోతుంది. ఈ గాలిపటం మాత్రం బాగా ఎగురుతుంది. ఇలా పోటీ పడి అందరూ చైనా మాంజాలు, ఈ విషపూరితమైన మాంజాలు కొని గాలిపటాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ పోటీలు ఆనందకరమైన పోటీలు కానే కాదు. ఎందుకంటే ఇవి మోసపూరితమైన పోటీలు. రెండో వైపు ఇవి పర్యావరణానికి ఎంతో ప్రమాదకరమైన పోటీలు. ఈ చైనా మాంజా అనేది ఎంత ప్రమాదకరమైందంటే ప్రతి సంవత్సరం దీనివల్ల లక్షల సంఖ్యలో పక్షులు చనిపోతున్నాయి. పక్షులే కాదు, మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఈ సంక్రాంతి ఓ 4-5 రోజులు వచ్చి తర్వాత వెళ్ళిపోతుంది. కానీ ఈ చైనా మాంజాల దారాలు ఎక్కడికక్కడ గాలిలో ఎగురుతూ ఉంటాయి. చెట్ల మీద నుంచి ఇళ్ల మీద ఉంటాయి. చెట్ల మీద కరెంటు స్తంభాల మీద నుంచి ఇళ్లపైకి వస్తుంటాయి. ఇలా రోడ్డు మీద వెళ్ళేప్పుడు సన్నగా మధ్యలో ఉంటాయి. ఎవరైనా ఏదో హడావిడిలో బైక్ మీద వేగంగా వెళ్తూ ఉంటే ఆ చైనా మాంజా సక్మని ఏ మెడకో తగిలిందంటే కస్మని ఆ మెడ కట్ అయిపోతుంది. ఇలా చనిపోయారు కూడా చాలామంది. ఇండియాలో ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. ఇక పక్షుల పరిస్థితి చెప్పక్కర్లేదు. అవేదో ఆహారం కోసం ఎగురుతూ ఉంటే సడన్గా చైనా మాంజా ఉన్నట్టు కూడా అది తెలియదు. అది కష్టమని కోసి ఆ రెక్క ఇరిగిపోతుంది. అలా చాలా పక్షులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. పిల్లలు కూడా తెలియక ఆ చైనా మాంజా ఎక్కడైనా ఇరుక్కుంటే ఆ గాలిపటం తీసుకుందామని ఆ మాంజాను గట్టి లాగుతారు. ఆ టైంలో వాళ్ళ వేళ్ళు సర్రని కోసుకుంటాయి. ఆ చైనా మాంజా ఎంతకి తెగదు. దాన్ని చేత్తో తెంపుదామని గట్టిగా లాగితే చెయ్యి కోసుకుపోద్ది తప్ప అది మాత్రం తెగదు. అందుకే ఇండియాలో ఈ చైనా మాంజాని చట్టపరంగా నిషేధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వాడకూడదు. ఇందుకోసం 2015లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ చైనా మాంజాని నిషేధించింది. ఇండియా వైడ్ నిషేధించింది. అంతేకాదు ఇండియాలో ఉన్న వైల్డ్ లైఫ్
ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కూడా చైనా మాంజా ఉపయోగించడం నేరం. ఎవరైనా చైనా మాంజాను ఉపయోగిస్తే ఈ రెండు చట్టాలు, ఇండియాలోని వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. మీకెవరైనా ఎక్కడైనా చైనా మాంజా వాడుతున్నట్టు కానీ, తయారు చేస్తున్నట్లు కానీ, అమ్ముతున్నట్లు కానీ, సరఫరా చేస్తున్నట్లు కానీ తెలిస్తే ఇమ్మీడియట్లీ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వచ్చు. దీనివల్ల మీరు సమాజాన్ని, పక్షులని, మనుషుల్ని కాపాడిన వాళ్ళు అవుతారు. నేను కూడా ఇలాంటివి నాకు కనిపిస్తే ఖచ్చితంగా పోలీసులు చెప్తాను. మీరు కూడా చెప్పండి. మనం ఎవ్వరం కూడా ఈ పర్యావరణ నాశనాన్ని ఒప్పుకోవద్దు. సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలాఖరు వరకు కూడా ఈ చైనా మాంజాలు ఎక్కడికక్కడ ఎగురుతూ ఉంటాయి. కాబట్టి మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా ఈ చైనా మాంజా మనకు కనిపెడితే జాగ్రత్తగా ఉండాలి. దాన్ని వెంటనే లాగేయవద్దు. దాన్ని కట్ చేయాలి తప్ప లాగితే చేతులు తెగిపోతాయి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ సంక్రాంతిని బాగా జరుపుకోవడమే కాకుండా ఈ చైనా మాంజాలను అడ్డుకుంటూ మనం మంచి సొసైటీని ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా మనకెందుకు లేని గాలి వదిలేస్తే రేపొద్దున ఆ చైనా మాంజా ఎవరికైనా మన చుట్టుపక్కల, మన ఇళ్లలో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెగితే అది చూసి మనమే బాధపడతాం. అయ్యో, మనం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చుంటే వాళ్ళు వచ్చి దీన్ని క్లియర్ చేసేవాళ్ళే, అనవసరంగా చూస్తూ ఊరుకున్నామే, అతనికి అలా అయిపోయిందే లేదా ఆమెకి ఇలా అయిపోయిందే అని తర్వాత మనం బాధపడకూడదు. సో చైనా మాంజాలను అడ్డుకుందాం, చైనా మాంజాలు అంతు చూద్దాం. ఓకే.